హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటికి ఏదైనా పార్సిల్ వచ్చిందనుకోండి, అది ఏదైనా సరే, ఆఖరికి కిచెన్లోదైనా సరే ఆర్యనే ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటాడు. అయితే ఈరోజు మా వారు అండ్ వీడు కూడా ఇంకా అంత పెద్ద పార్సిల్ ఏంటా అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి అంతసేపు కూడా ఇంకా మా వాడైతే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అండి. ఏం పెట్టావు, ఏంటి, బొమ్మ అనుకుంటున్నాడు అనమాట. వాడు ఏదో ఆడుకోవడానికి పెట్టాను అనుకుంటున్నాడు, కానీ కాదండి, అది అమ్మవారి ఐడల్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను అది తీసుకుందాం అని చెప్పేసి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఆగిపోతూ వచ్చాను అనమాట. అండ్ ఇదంతా నేను అన్బాక్సింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే, అసలు నేను ఇంత మంచి ప్యాకింగ్ ఇప్పుడుకొచ్చి చూడలేదండి. ఆల్రెడీ ఇది ఒక పెద్ద అట్టపెట్టెలో వచ్చింది కదా, దాని లోపల ఇలా థర్మోకాల్ సీల్తో మొత్తం మళ్ళీ మంచిగా ప్యాక్ చేసి పంపించారు. మాకు దగ్గర ఈ అన్బాక్సింగే ఒక 15 మినిట్స్ పైనే పట్టింది. అంత బాగా ప్యాక్ చేశారనమాట వాళ్ళు. ఫస్ట్ ఒక అట్టపెట్టె పెట్టారు కదా, దాన్ని మళ్ళీ బబుల్ ర్యాప్తో ర్యాప్ చేశారు. ఆ లోపల థర్మాకోల్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఒక అట్టపెట్టె ఉంది. మళ్ళీ అందులో అమ్మవారి ఐడల్ ఉండి ఆ లోపల మంచిగా మళ్ళీ థర్మాకోల్తో అంతా ఫిల్ చేసి పంపించారనమాట. ఇదిగోండి, ఇది సెకండ్ లేయర్ మళ్ళీ అట్టపెట్టి దీంట్లో ఉందన్నమాట అమ్మవారు. ఎవరన్నా ఇలా నాకులాగా దేవుడి ఐడల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక నేను హైలీ రికమెండ్ చేస్తానండి ఈ ప్రోడక్ట్ తీసుకోమని చెప్పేసి. నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి సరస్వతి అమ్మవారిది అలాగే లక్ష్మీ అమ్మవారిది మంచి ఐడల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే నాకు పూజా రూమ్ వచ్చేసి చాలా చిన్నదనమాట. టాప్స్లో కూడా నాకు మంచివి ఎక్కడా కనిపించలేదు. ఇక్కడైతే చూడండి అసలు ఎంత అందంగా ఉందో బొమ్మ. మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. పింక్, ఇంకా వేరే ఏదో కలర్ ఉంది, కానీ నాకు వైట్ అంటే చాలా ఇష్టం. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అమ్మవారి ఫేస్ ఇంకా అందంగా కనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇది బుక్ చేసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 7,000 అలా పడింది. అందుకే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఇప్పటికైతే తీసుకోగలిగాను. లక్ష్మీ అమ్మవారితో పాటే నేను సరస్వతి అమ్మవారిది కూడా బుక్ చేసుకున్నానండి. కాకపోతే దాని రేట్ వచ్చేసి నాకు 3,000 అలా పడింది. ఇంటికి రాగానే మొత్తం దేనికవి బ్రేక్ అయిపోయి వచ్చాయన్నమాట. చాలా బాధ అనిపించింది అసలు. దాన్ని వెంటనే రిటర్న్ పెట్టేశాను. బట్ ఈ ప్యాకింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ మొత్తం సైజ్ అన్నీ కొలుచుకుని నేను పెట్టుకున్నాను అనమాట. నా పూజా రూమ్కి తగ్గట్టు ఉంటుందా ఉండదా అని భయపడ్డాను, బట్ సరిపోయింది. కాకపోతే పక్కన షెల్ఫ్లో పట్టట్లేదని చెప్పేసి ఇంకా ఈశ్వరుడిని పైన షెల్ఫ్లో పెట్టి అమ్మవారిని కిందన ప్లేస్ చేసుకున్నాను. అమ్మవారు ఇలాగా ఇంటికి వచ్చాక పూజా రూమ్లో పెట్టేటప్పుడు మంచిగా మళ్ళీ స్నానం చేసి పూజ అది చేసుకోవాలని అనిపించింది. అందుకని చెప్పేసి బయట మంచిగా ముగ్గది పెట్టేసుకున్నాను. అలాగే ప్రసాదంగా కొంచెం సేమియా కూడా చేశాను. ఇది మా ఇంటి ఎదురుగుండా ఉన్న కన్స్ట్రక్షన్ సైట్ అనమాట. అసలు 24/7 ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా నైట్ అన్నది వర్క్ చేయకూడదు అంటారు కదా, కానీ ఇక్కడ హైదరాబాద్లో మేము ఉన్న చోట బాగా ఇలా కొండ ఉండటం వల్ల ఆ కొండ అంతటిని కూడా ఇలా మార్నింగ్ పేలుస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైనా మీరు కొండ పేల్చడం చూడకపోతే ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది కూడా నేను ఒక 10xలో పెట్టేశాను అనమాట. చాలాసేపు వెయిట్ చేశాను ఈ వీడియో తీయడానికి. ఒక చోట ఇలా బాంబ్ అన్నది ఫిక్స్ చేసుకుని ఆ పైన ఈ ఐస్ లాంటివి వేసేసి క్రెయిన్ పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి పేలుతుంది. చూసారా ఎలా పేలిందో? అయితే ఈ సౌండ్స్ అన్నది నేను ఇందులో పెట్టట్లేదు. చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి. మేము ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ సౌండ్స్ విని అసలు
ఎంత సౌండ్ పొల్యూషన్ అంటే కాసేపు ప్రశాంతంగా బాల్కనీలో కూర్చోడానికి వెళ్ళినా అసలు నిలబడలేమనమాట. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాము. అంత గోలగా ఉంటుంది. పొరపాటున కూడా డోర్ ఓపెన్ చేయం మేము బాల్కనీది. ఏదైనా సరే ఈ ఎంట్రన్సే. అటు కూడా వస్తుంది. కాకపోతే మాకు బాల్కనీ సైడ్ ఈ కన్‌స్ట్రక్షన్ అన్నది జరగటం వల్ల అసలు బాల్కనీలో మేము నిలబడలేకపోతున్నామనమాట. ఒక సైడ్ నుంచి కన్‌స్ట్రక్షన్ జరిగిపోతూ వస్తుంది. అయితే ఇంకెన్నాళ్ళు పడతదో ఇది కంప్లీట్ అవ్వడానికి. ఈ అమ్మవారి విగ్రహం చూడండి కరెక్ట్‌గా సరిపోయింది కదా నా పూజా రూమ్‌లో. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా ఆర్యన్ మా ఇంట్లో ఉన్న ఇలా శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు. ఫస్ట్ పాలతో చేస్తున్నాడు. అయితే ఇది ఇంకొక రోజు అన్నమాట. నేను యాక్చువల్‌గా ఆ రోజు దండం పెట్టుకోకూడదు. అంటే దూరం నుంచి అందుకే వీడియో తీస్తున్నాను. ఆర్యన్ దగ్గర అమ్మ కూర్చుని చేయిస్తుంది. ఆర్యన్‌కి ఇలాంటివి చేయటం చాలా ఇష్టమండి. ఎప్పుడైనా సరే బాగా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు దీపం పెట్టినా వచ్చి ఒళ్ళో కూర్చునేవాడు. అది ఇప్పటికీ ఇంకా అలా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇప్పుడైతే చక్కగా చక్కెరతో అభిషేకం చేస్తున్నాడు. అలాగే తేనెతో కూడా చేస్తున్నాడు ఇప్పుడు. ఎంత హ్యాపీ అయిపోతాడో అండి ఇలాంటివి వాడితోనే చేపిస్తూ ఉంటే. పిల్లలకి చక్కగా మనం చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా! ఆర్యన్ ఇదే కాదండి దేవుడివి శ్లోకాలు కూడా బాగా చెప్తాడు. ఒక్కసారి చెప్తే మోస్ట్‌లీ పట్టేసుకుంటాడు. ఎలా అయినా సరే అవి వచ్చినా రాకపోయినా అంటే పాడడానికి ట్రై చేస్తాడనమాట. అలాగే హనుమాన్ చాలీసా చాలా మటికి నేర్చుకుంటున్నాడు. నా షార్ట్స్‌లో కూడా పెట్టానండి. ఆర్యన్ హనుమాన్ చాలీసా చాలా చెప్తున్నాడు. ఒక 10 లైన్స్ అయితే మాత్రం కంఠస్థ కరెక్ట్‌గా చెప్తాడనమాట. అసల ఎక్కడ ఇంత మిస్టేక్ కూడా పలకడు. అమ్మ ఎలా చెప్తే అలాగా చక్కగా ఇవాళ పూజ అయితే చేసేసాడండి. ఉదయం అండ్ సాయంత్రం కూడా వచ్చి దీపారాధన చేసేటప్పుడు నేనే పెడతానంటూ వస్తూ ఉంటాడు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అలాంటప్పుడల్లా. ఇంట్లో ప్రశాంతత కరువైన, ఆనందం వచ్చినా, బాధొచ్చినా ముందు చెప్పుకునేది దేవుడితోనే కదా! హర మహాదేవా ఫ్లవర్ పెట్టి పైన శివలింగం ఒక్క అరగంట డైలీ ఒక్క అరగంట దేవుడి దగ్గర ఇలాగా దీపారాధన చేస్తూ లేదంటే పూజ చేసుకుంటూ టైం స్పెండ్ చేస్తే ఆ రోజంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. కంప్లీట్‌గా ఆర్యన్ పూజ చేసుకున్నందుకనో, మరి ఎందుకనో నాకు ఈ రోజైతే చాలా స్పెషల్‌గా అనిపిచ్చింది. అంతే కాదండి ఇంకొంచెం పాజిటివ్‌గా అనిపించింది. అసలు పూజా రూమ్ అయితే ఎంత కళకళలాడిపోతుందో. కంప్లీట్‌గా ధూప, దీప నైవేద్యాలతో ఆర్యన్ ఈ రోజైతే నా పూజా రూమ్‌కి ఇంకా వెలుగుని తీసుకొచ్చాడు. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కదా! వాళ్ళతో ఇలాంటివన్నీ చేయించి ఇంట్లో వాళ్ళకి అలాగే చూస్తున్న మీ అందరికీ కూడా పూర్తిగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో లైఫ్ బాగుండాలని చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
వేసుకుంటా. అందంగా ఎర్రటి పూలతో అలాగే దీపాలతో అసలు రూమ్ ఎంత బాగుందో కదా. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసానండి. సాధారణంగా పూజ రూమ్లో లైట్ ఎప్పుడు ఉంచుతాను, కాకపోతే నాకు లైట్ లేకుండా ఇలా దీపపు వెలుగుతో ఉంటేనే బాగా అనిపిస్తూ ఉంటుంది. మా వారైతే వచ్చి లైట్ వేసేస్తూ ఉంటారనమాట. ఇదొచ్చి నా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మొక్కను అలా పైకైతే పెంచుతున్నాము. పెద్దగా మెయింటెనెన్స్ లేని చెట్టు ఏదైనా ఉంది అంటే అది మనీ ప్లాంటేనండి. చాలా లైట్గా వెలుతురు తగిలితే సరిపోతుంది, అందంగా పెరుగుతుంది. ముందు వీడియోస్లో చూపించాను కదా, ఆన్లైన్లో ఇలాగా 4 feet స్టిక్ ఒకటి ఉంటే అది ఆర్డర్ పెట్టాను కొన్ని. దాన్ని అలా నిలబెట్టి కడుతూ వచ్చానన్నమాట. చాలా డేస్ పట్టింది ఇంత హైట్ అవ్వడానికి. మొత్తం ఇప్పుడు గుమ్మం అంత హైట్ ఉంది చూడండి. అంతా ఇలా ఉంటే సడన్గా ఇంకా పెద్ద గాలి వర్షం మొదలైపోయింది. అస్సలు ఈ రోజుల్లో మనకి మెయిన్ ఈ ఇయర్ అసలు వర్షాలు ఎలా పడుతున్నాయో అర్థం కావట్లేదు. అప్పుడే ఎండ ఉంటుంది, అప్పుడే వర్షం పడిపోతుంది. ఇందాకటి దాకా విపరీతంగా ఎండ ఉందండి, కాకపోతే గుమాయించిందనమాట. ఇప్పుడు చూస్తే అసలు కొంచెం కూడా ఆఖరికి ఫ్రంట్ ఏముందో కూడా కనిపించట్లేదు. కన్స్ట్రక్షన్ సైట్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. బాల్కనీ డోర్లోంచి మాకు ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇలా వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఊ అని ఆ సౌండ్ బట్టి మేము బయటకు వస్తూ ఉంటాం అన్నమాట. ఫుల్గా ఒక గంట సేపు అయితే మాత్రం విపరీతంగా వర్షం పడింది. అమ్మయ్య అనిపించింది అసలు. ఇంకా కొద్ది రోజుల్లో మేము ఈ మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే మిస్ అవుతామండి. ఎందుకంటే ఇక్కడ మా ఎదురుగుండా కన్స్ట్రక్షన్ వచ్చాక కనిపించే ఆ కొద్దిపాటి గ్రీనరీ కూడా ఇంకా మాకు కనిపించదు. ఎదురుగుండా ఫ్లాట్స్ వచ్చేస్తాయి. మాకు మెట్రో అది చాలా బాగా కనిపిస్తూ ఉండేది. ఇంకా అవన్నీ కూడా ఈ లాస్ట్ వీడియోస్ అనుకోవచ్చు, ఇంకా తర్వాత కనిపించవు అవి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.